నగరం నందు బుల్లెట్ వాహనాలకు అధిక శబ్దం వచ్చే విధంగా సైలెన్సర్లు ఏర్పాటు చేసుకుని శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తున్నారు. వీటిపై నగరంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి అధిక శబ్దం కలిగించే బుల్లెట్లను గుర్తించి సీజ్ చేసినటువంటి సైలెన్సర్లను రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేయడం జరిగింది. అంతేకాకుండా వారి వలన ప్రజలు పడే ఇబ్బందుల గురించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నగరంలో గత కొద్ది రోజులుగా బుల్లెట్ వాహనాలకు 65 డెసిబెల్ కంటే ఎక్కువగా శబ్దం కలిగించే వాహనాలను గుర్తించామని, యువత, కాలేజీ విద్యార్థులు ఫ్యాషన్ల కొరకు బైకులకు షోరూం నుండి రిజిస్టర్గా వచ్చిన సైలెన్సర్లను మార్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని అన్నారు. యువత తన ఆనందం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని, యువత బైక్పై చూపే శ్రద్ధ, స్పీడు తన ఉన్నత స్థితికి మార్గమైన చదువుపై ఆ శ్రద్ధ, స్పీడు చూపితే భవిష్యత్తు బంగారు బాట అవుతుందన్నారు. శబ్ద కాలుష్యం వలన మోటారు వాహన చట్టానికి వ్యతిరేకంగా అతిక్రమించడానికి అవుతుందని, అధిక మోతాదులో శబ్దం వచ్చే విధంగా సైలెన్సర్లు అమర్చుకోరాదని అన్నారు. దాని వలన శబ్ద కాలుష్యం అధికంగా ఉండటం వలన రోడ్డుపై ప్రయాణించే ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారని అన్నారు. ఇందులో మీ చెల్లెలు, అక్కలు, తల్లిదండ్రులు కూడా ఉండవచ్చునని, అలాగే నివాసాలలో ఉన్నవారు కూడా చాలా ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. మన చుట్టూ ఎన్నో హాస్పిటల్స్, స్కూల్స్, దేవాలయాలు ఇంకా సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయని, ఈ అధిక శబ్దం వలన వాటికి భంగం కలగకూడదన్నారు. రిజిస్టర్ ప్రకారం వాహనానికి వచ్చిన సైలెన్సర్లను మార్చకండని, దయచేసి తల్లిదండ్రులు కూడా గమనించి ముచ్చట పడకుండా బాధ్యత వహించాలన్నారు. మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంట్లో కూడా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, పసిపిల్లలు ఉంటే వారికి సైలెన్సర్ శబ్దం వల్ల ఎంత ఇబ్బంది కలిగే విధంగా ఉంటుందో ఒక్కసారి గుర్తించాలన్నారు. మనం ఇతరులకు కలిగించే హాని మనకు ఇతరుల వల్ల హాని జరిగితే ఎలా ఉంటుందో ఊహించండి. ప్రేమైనా ఒక్కటే, ప్రాణమైనా ఒక్కటే, ఏది కోల్పోయినా తిరిగి రాదని, ర్యాష్ డ్రైవింగ్, ఫ్యాషన్లపై ఉన్న శ్రద్ధ మీ ఎదుగుదల మీద చూపించండి, ప్రయోజకులు అవుతారని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని విధాలుగా అవగాహన కార్యక్రమాలు జరుపుతూ ఉంటుందని, బుల్లెట్ వాహనాలు, రేస్ బైకులు కొనుగోలు చేసే వారి తల్లిదండ్రులను గుర్తించి వారికి త్వరలో కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. వాహనదారులు ధ్వని కాలుష్యం అతిక్రమణకు పాల్పడకుండా ప్రజలు, యువత, ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించాలని, అందరూ సురక్షితంగా ప్రయాణించే విధంగా ఉండాలని కోరుతున్నామన్నారు. గత కొంతకాలంగా ఎంవీ యాక్ట్ని అతిక్రమించి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ని వెహికల్స్కి పెట్టుకొని, అదేవిధంగా పరిమితికి మించి సౌండ్ వచ్చే విధంగా సైలెన్సర్స్ని బిగించడం జరిగింది. వాటిపై గత కొంతకాలంగా రైడ్స్ చేసి ఆ సైలెన్సర్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ సైలెన్సర్ని ఎంవీ యాక్ట్ ప్రకారం కమిటీ వేసి వాటన్నిటినీ కూడా డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా తిరుపతి పట్టణంలో ఉన్న వాహన వినియోగదారులకు ఎంవీ యాక్ట్ ప్రకారం పరిమితికి మించి లేకుండా ఎంవీ యాక్ట్ ప్రకారం మాత్రమే మీరందరూ కూడా వెహికల్స్ని వాడాలి. శబ్ద కాలుష్యాన్ని పెంచి రాత్రిపూట వాటితో సౌండ్ చేయడం వల్ల చాలామందికి నిద్రాభంగం కలిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా పక్కన వెహికల్ వ్యక్తి కూడా భయపడి తన వెహికల్ కంట్రోల్ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వెహికల్స్ని ఆల్రెడీ మొన్న కొన్ని వెహికల్స్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నప్పుడు సీజ్ చేయడం కూడా జరిగింది, రైడ్స్కి వాడే వెహికల్స్. సో అందరికీ కూడా మీరందరూ ఎంవీ యాక్ట్ ఫాలో అయ్యి మీరు భద్రంగా ఉండాలి, పక్క వ్యక్తిని కూడా సురక్షితంగా ప్రయాణించే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇటీవల కాలంలో తిరుపతి పట్టణం మరియు తిరుపతి జిల్లాలో సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా ఎంవీ యాక్ట్ ఫాలో అయ్యే విధంగా, హెల్మెట్స్ ధరించే విధంగా ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మీ భద్రత కోసమే మేము చెప్తున్నాం. మీరు భద్రంగా ఉంటే మీ కుటుంబం భద్రంగా ఉంటుంది, సమాజం భద్రంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. కాబట్టి అందరూ ఎంవీ యాక్ట్ ఫాలో అవ్వండి, రోడ్డు రూల్స్ను ఫాలో అవ్వండి, హెల్మెట్ని ధరించడం తెలియజేస్తున్నాం.